Hi guys, welcome back to our channel and this is my sister Suchita. చూసే 100 మెంబర్స్లో ఆల్రెడీ 99 మెంబర్స్ తెలిసినాను. ఓవర్ యాక్షన్. సో ఈ వీడియో ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో మేము ఏదైనా కలిసి ఒక మంచి డెసిషన్ తీసుకున్నామంటే విజన్ బోర్డ్స్ చేయడం. సో దానికి ప్రూఫ్ ఉండాలని చెప్పి రికార్డ్ చేస్తున్నాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లెట్స్ స్టార్ట్. విజన్ బోర్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విజన్ అండ్ సెకండ్ మనకు కావాల్సింది బోర్డ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ రెండు అంటే చాలు గైస్, కట్ చేసి అతికిచ్చేసాను అయిపోతుంది, నో ప్రాబ్లం. సో 7:45 అవుతుంది. విల్ సీ యూ ఇన్ ఎగ్జాక్ట్ 1 hour విత్ ద కంప్లీట్ విజన్ బోర్డ్. ఎస్, కట్ చేయి నా వీడియో కట్ చేయాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మనం ఏమైనా సాంగ్స్ పెట్టుకుంటే సాంగ్స్ కాపీరైట్ పడుతుంది. ఇట్లా మనం పాడితే రాదు కాపీరైట్, ప్లేస్ వస్తుంది. పాడితే ఇదేదో అరబిక్ అనుకోని వస్తాయి. కానీ ఇప్పుడు ఇది చుట్టూ పిక్చర్ చుట్టూ ఎంత కావాలో పెట్టి చూసి నాకు తెలుసు. క్యాన్వాస్ మీద ఎంత పడుతుందో పక్కన కనీసం చెప్పేది కనీసం నాకు దగ్గర టాప్ ఉంది కదా. ఏ టాప్? ఇంత నేను చూపించిందా? ఇంత నేను వేసుకుంటాను చూపించిన కదా. ఇదే ఏది? జిరా జీబ్రానే. జీబ్రా యానిమల్స్ తెలీదా? తెలీదు. కాదు, కనీసం చెప్పు. 4 minutes కంటెంట్ అని వస్తుంది అంటవా? వేస్ట్, ఇంకా వేస్ట్, స్టోరేజ్ వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్, మొత్తం బురదలు పోసిన పన్నీరు. అసలు నేనేంటి ఆంటీ లాగా హెల్త్ ఇస్ వెళ్తాను. ఆంటీవే కదా నువ్వు. అయ్యయ్యో, ఇట్లా చూపి మంచి చూపి. సైకో, నేను సైకో. అది ఆపేవే. ఏది వీడియోనా? ఎందుకు ఉన్నాను? ఏం టార్చర్. స్టోరేజ్ ఫుల్ అని వచ్చే వరకు మనల్ని వాడు రాపేది. స్టోరేజ్ తప్ప. ఈ విజన్ బోర్డ్లో నా ఫీసే కదా అక్కడ పెట్టాల్సింది. ఇవన్నీ ఎందుకు నీకు అసలు? ఇదేంటిది అనుకున్నా ఇప్పుడు నేను కట్ చేసేది మన రూమ్లో. నీ విజన్ బోర్డ్ నాకేం తెలుసు. క్రాస్ అయిపోయింది. అసలు నాకు కట్ చేయడమే రావట్లేదే. ఏమొచ్చాలి అసలు ఇక్కడ 6 అలారమే కనిపించట్లేదు. టైం ఉంటుందా? ఇది చూడు, 6 o'clock, 6:05, 6:10, 6:20. షుగర్ పేషెంట్ లాగా చూడు. ఏంటి నీ దానిలో ఏముంది? ఇది 7:30. ఇది 7:30కి లేవడం, దానికోసం విజన్ బోర్డ్లో పెట్టుకోవడం. వావ్, జస్ట్ వావ్. నీకు రోజు 9 కాల్ వేస్తే తప్ప లేవు కానీ కాదు. అవును. వాట్? అవును, అందుకే 6. అలా ఉండాలి. అలానే ఉంది విజన్ బోర్డ్లో లేదు, అంత డెలులువే. అలా ఉంటే 6 పెట్టుకుంటే కనీసం 7 అవుతుంది. 6 అలా పెట్టుకునే దానికి విజన్ బోర్డ్ ఎందుకు? కరెక్ట్ చేసేది కదా విజన్ బోర్డ్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అక్క, ఇంత గోల్డ్ పెట్టుకుంటే ఇంత రావడం వేరు, 6 అనుకుంటే 7 లేవడం వేరు. ఓ మై గాడ్, అన్నిటికుంటే చిన్న ఒకటే లాజిక్. తీసుకెళ్ళి నర్సరీలో పడేయండి. గుడ్, ఎల్కేజీలో పడండి. ఒకటన్నా పనికొచ్చేది చెప్దామా వీడియోలో, లేకపోతే ఇదే సోదా. గాయస్, ఈ వీడియో మొత్తంలో ఏమైనా పనికొచ్చేది ఏమైనా ఉందంటే ఎందుకు ఎటో పోతున్నావు? ఏదో చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్పబోయేదే
అంత చేయకిట్రా, చెల్లుని చేతులు. సారీ. విజన్ బోర్డ్ ఇదేదో మ్యాజిక్ వర్క్ అవుతుంది అట్లా కాదు. చెప్పొచ్చు. బేసిక్గా ఇప్పుడు మనకి మన ఐస్ ముందు ఇట్లా మనకు కావాల్సినవి విజువల్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. నేను అర్థమయ్యేలా చెప్తున్నాను. అందరికి అర్థమవుతుంది. ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు ఏంటంటే మన ఐస్ ముందు అలా మనకు కావాల్సినవి ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఒక విజన్ విజువల్ గా ఉంటే ఒక అరే నాకు చెప్పని ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి చెప్పాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మనకి కావాల్సిన గోల్స్. అరుస్తున్నాడు భయ్యుడు. సో ఇప్పుడు మనకి ఈ విజన్ బోర్డ్ ఏదో మ్యాజిక్ అట్లా కాదు. మనకి మన ఐస్ ముందు మనకు కావాల్సిన గోల్స్ ఇట్లా విజువల్గా కనిపిస్తే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఆ వర్క్ అయ్యేలాగా మనం ట్రై చేస్తాం అని చెప్పి. ఇంకా అదే కాదు, యాక్చువల్గా మెయిన్ రీజన్ చేయడానికి ఏంటంటే నువ్వు ఆ యాక్షన్స్ ఆపు, చిన్ని ఫాస్ట్ కట్ చేయి. వినపడిన వాళ్ళకి యాక్షన్స్ కింద నేను అవి సబ్ టైటిల్స్ కనపడకపోతే అప్పుడు వీడియో కనబడకపోతే ఈ వీడియో కనిపించవు కదా. అందుకే నేను చెప్తున్నాను వాళ్ళకి. ఏం చెప్తున్నావు వాళ్ళకి నాకు ఇది కరెక్షన్. నేను అసలు మాట్లాడి నేను చెయ్యను పో. 10 times బ్లాక్మెయిల్ చేస్తాం వీడియో. ఓకే, సెకండ్ అండి. ఇంకా మనకి ఇట్లా లైక్ క్లారిటీ ఉండదు కదా, గోల్స్ ఏంటి ఇదేంటి అని. సో చేసేటప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది కదా మనకి, అదొకటి. అంటే నేను ఫస్ట్ విజన్ బోర్డ్ చేద్దాం అనగానే పింట్రెస్ట్ ఓపెన్ చేసి నాకు నచ్చినవి ఇట్లా డౌన్లోడ్ నొక్కుతూ ఇట్లా చూడడానికి బాగుంటే డౌన్లోడ్ అని నొక్కి విజన్ బోర్డ్ అని కొట్టి డౌన్లోడ్ చండాలంగా అట్లా వేస్తే తట్టలు అయినాయి. అట్లా కాదు, ఫస్ట్ అసలు నేను చేసేది కొంచెం క్లారిటీ ఆఫ్ థాట్స్ రావడానికి కదా అని చెప్పి ఫస్ట్ రాసుకున్నా. లైక్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్లో ఏమేమి కావాలి నెక్స్ట్ ఇయర్ లోపు, నేను ఇయర్లో వెయిట్ పైన వర్క్ చేయాలి, అమ్మ ఎందుకట్లా వస్తుంది అని చెప్పి రాసుకున్నా. లైక్ మళ్ళీ వాటిలో ఇట్లా సబ్ డివిజన్ చేసుకున్నా. అంటే పర్సనల్ లైఫ్లో హెల్త్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ ఏం రాసుకునేది ఆల్రెడీ చాలా బాగుంది కాబట్టి కాదు అట్లా కాదు. నన్ను ఆన్సర్ చెప్పమంటున్నావా? ఫిట్నెస్ ఇంకా నవ్వుతావించింది. లాస్ట్ ఇయర్ నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యా, కన్సిస్టెంట్గా జిమ్కి వెళ్ళా, డైట్ ఫాలో అయ్యా. ఎవడు అడిగాడు రా నిన్ను? యాక్చువల్గా నా మెటబాలిజం చాలా ఫాస్ట్ మెటబాలిజం నాది. అండ్ అపెటైట్ చాలా చిన్నది. సో వెయిట్ గెయిన్ చాలా కష్టం. కానీ 5 kgs పెరిగా. వావ్, ఇయర్ ఇంకో 8 kgs పెరగాలి. 35 kgs పెరిగినావు. 35 కాదు 5. సో ఇయర్ ఇంకా వాటిని కంటిన్యూ చేయాలి. నాకు కొంచెం మంచిగా ఏమనిపిస్తుందంటే లాస్ట్ ఇయర్ నేను ఇలా విజన్ బోర్డ్ కానీ ఏదన్నా ఇట్లా అనుకున్నప్పుడు నేను ఇట్లా అనుకున్నా లైక్ ఇయర్ మొత్తం ఐ షుడ్ స్టార్ట్ ఓవర్, ఇంకా అది చేయాలి ఇది స్టార్ట్ చేయాలి ఇట్లా అని చెప్పి. కానీ ఈ ఇయర్ మాత్రం నాకు ఇలా ఐ షుడ్ స్టార్ట్ ఓవర్ ఇలా లేదు, ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం బెటర్ అవ్వాలి అలా ఉందన్నమాట. సో నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కాంటెంట్ క్రియేషన్ కూడా కొంచెం కన్సిస్టెంట్గా లాస్ట్ ఇయర్ అంటున్నది 2025లోనే పోస్ట్ చేసాను. అది ఒకటి అయిపోయింది. అది మమ్మీ నువ్వే కట్ చేస్తాను. చిన్ని ఫాస్ట్ కట్ చిన్ని. ప్రొఫెషనల్ అంటారు దీన్ని. నేను ఏం చెప్తున్నాను. సో లాస్ట్ ఇయర్ కొంచెం అన్నీ స్టార్ట్ చేసి ఇయర్ కొంచెం ఇంకా మంచిగా అట్లా చేయాలి. ఇంకా ప్రొఫెషనల్లో కూడా లైక్ ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ కానీ ఇంకా నా వర్క్ రిలేటెడ్ అవన్నీ వాటిలో సబ్ డివిజన్స్ వేసుకొని ఏమేం కావాలి అని కొంచెం క్లియర్గా అనుకొని పింట్రెస్ట్లో అసలు మన హెడ్ కట్ అయిపోతుంది.
పింట్రెస్ట్లో వాటినే సర్చ్ చేసా. ఇంకా మధ్య మధ్యలో మనకు కొంచెం ఇట్లా డెకరేషన్ ఓవర్ యాక్షన్ కోసం ఇట్లాంటివి కట్ చేసా. ఏమైనా కట్ చేసుకున్నాం ఇట్లా. నేను రాసుకుంటా. ఇవి షెల్ గీసుకుంటాం అట్లా లేకపోతే నిజం షెల్ లైవ్లీ అక్కడ ఏదో పిక్చర్ కావాలి మిషన్ బోర్డ్లో. ఏం పిక్చర్? ఏదో ఒక ఫేస్ పిక్చర్, దిష్టి బొమ్మ. నేను ఇంకా అలాగా బ్యూటిఫుల్ గార్జియస్ అలా అవ్వాలని. గాయస్, నేను ఇంతకుముందు వీడియో మొత్తంలో పనికొచ్చేది ఏమన్నా ఉందంటే అని ఒకటి చెప్పా కదా, ఇంకొకటి కూడా పనికొచ్చేది. సో ఇది ఏమంటారు, ప్రింట్స్ తీసుకునే ముందు లేకపోతే లైక్ ఇప్పుడు వాల్పేపర్ కూడా పెట్టుకుంటాం కదా, వాటిని ఏమంటారు చిన్ని, విజన్ బోర్డ్ని. సో అవన్నీ పిక్చర్స్ సెలెక్ట్ చేసుకున్నాక అరేంజ్ చేసుకోవడం కొంచెం టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో 4 పిక్చర్స్ లేఅవుట్ ఉంటుంది కదా, నేను ఇట్లా లైక్ 4 పిక్చర్స్ తీసుకొని ఆ 4ని ఇట్లా ఒక లేఅవుట్లో చేసిన. ఇట్లా 4ని ఒక లేఅవుట్, ఈ 4 ఒక లేఅవుట్ ఇట్లా చేసి ఇప్పుడు మళ్ళీ ఈ పిక్చర్, ఈ 4 లేఅవుట్ పిక్చర్ ఒక పిక్చర్, ఈ 4 లేఅవుట్ పిక్చర్ ఒక పిక్చర్, ఈ 4 లేఅవుట్ పిక్చర్ ఒక పిక్చర్, అట్లా మళ్ళీ ఈ 4ని లేఅవుట్ లాగా చేసి డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇదైతే చాలా ఈజీ. నాకు కొన్ని పిక్చర్స్ మా చెల్లి ఎతికిచ్చింది, క్యూరీ. నేను మాత్రం ఇట్లా నేను పొగుడుతూ ఉంటా, నువ్వు మాత్రం వీడియో అంతా తిడుతూ ఉన్నాను నన్ను. కరెక్ట్గా ఇద్దరం చేసేది న్యాచురల్. నా పనులలో ఉంటాయి, నీ పనులలో ఉంటాయి. ఏం చేద్దాం మళ్ళీ? చెత్త ఇల్లంతా అసలు పిక్చర్ రాలే. ఏం పిక్చరా? దిస్ వన్ ఏడమైంది పంపిలేనా నాన్నకి? కాదు, లైట్ డిమ్ అయింది, అది ఛార్జింగ్ అయిపోయిందా? హాయ్ గాయ్స్, వేర్ బ్యాక్. అండ్ 1 అవర్లో అంటే 8:45 కల్లా విజన్ బోర్డ్ అవుతుంది అనుకున్నాం కదా. టైం ఎంత అని చూపి. అండ్ ఇది మన విజన్ బోర్డ్ పరిస్థితి. టైం 10 అయింది. అంటే మా మమ్మీ కూడా కట్ చేసినాం. ఇంకా మధ్యలో శాండ్విచ్ తినేసి వచ్చేసరికి ఇది పరిస్థితి. సో ఇప్పుడు కత్తరిచ్చినవి అతికేస్తాం. ఎస్, ఇప్పుడు కరెక్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది కదా పక్కా. అది అవదమ్మా. నేను ఎట్లా కట్ చేయాలి? ఏది లేదు కట్ చేయడానికి, మొత్తం కరెక్ట్ సీల్ అయింది. పిచ్చా చూడు, ఏంటి చూసేది? కట్ చేయి. ఎట్లా కట్ చేస్తున్నా? ఇగో ఇట్లా కార్నర్ తీసుకో. ఏ కార్నర్లో అంత ఇట్లుంది, కట్ చేయి. థ్యాంక్స్. కవర్ ఓపెన్ చేయడానికి రాదు కానీ విజన్ బోర్డ్ కావాలంట. విజన్ బోర్డ్ కాదు, చీకటిగా నల్లగా ఏంటి దయ్యాలా? ఎలా ఉంటే అలా పడతారు. సిజర్స్ ఇది ఇక్కడ ఇంకొకటి లంగా పోనీ ఇట్లాంటిది కావాలి. ఇట్లా సిజర్స్ ఇంకొకటి. ఏమో నువ్వే ఎటు పెట్టుకున్నావు? లేదేమో నీ కాలు ముంగటి నువ్వు కుట్టిది. దీన్ని ఇట్లా హార్ట్ షేప్లో కట్ చేస్తా, బాగుంటుంది కదా ఇట్లా హార్ట్. నీకు ఇష్టం చేసుకోవి. అసలు హార్ట్ షేప్లోకి రావట్లే. మరి ఎందుకు కరికినావు? ఫస్ట్ నాకు నా సిజర్స్ ఇచ్చిన, సిజర్స్ తీసుకో. నీకు ఈ సిజర్స్ ఇష్టమా? అది నాది. మా అమ్మ అసలు నేను జస్ట్ కత్తిరించడం అతికించడమే అనుకున్నా. ఈ అరేంజ్ చేయడమే ఇంకా పెద్ద పనిలో ఉంది అన్నయ్య. ఇందులో ఇట్లా చిన్న చిన్న క్యూట్ హార్ట్స్ ఉన్నాయి, అవి కట్ చేసుకుని ఏమన్నా అతికేసుకున్నాం కదా. One eternity later. ఇట్స్ డన్ గాయ్స్. సో కొంచెం సరిపోలే యాక్చువల్లీ. అంటే నేను 2 A3 సైజ్ ప్రింట్స్ తీసుకున్నా, కానీ బోర్డే A3 సైజు.
చాలా పిక్చర్స్లో చాలా ఎక్స్ట్రాస్ అవి కట్ చేసా, కానీ అయినా ఇంకా చాలా సరిపోవు అనుకున్నా, కానీ ఇది ఒక్కటే పట్టలేదు. ఈట్ హెల్దీ అంటే చాలా ప్లేస్ తీసుకుంటుంది, ఇంకా దాని బదులు ఇట్లా హెల్దీ ఫుడ్ ఇక్కడ దీనిలో కవర్ అయింది, వాటర్ ఇక్కడ కవర్ అయింది అని చెప్పి ఇంక ఇది తీసేసా. ఇంకా చాలా ప్లేసెస్లో ఇట్లా గ్యాప్స్ అవి వస్తే ఇవి ఇట్లా చిన్న చిన్న హార్ట్స్ ఉండే దీనిలో అవిటితో కవర్ చేసా. షెల్స్ ఇలా కవర్ చేసా మోస్ట్లీ. బాగుంది. ఇప్పుడు టైం 12:30. మధ్యలో మేము బ్రేక్స్ తీసుకొని మా చెల్లి ఎందుకు లేదంటే మధ్యలో కొట్లాడాం, మేడం ఇంకా చేయనని వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. నాకు నచ్చింది. ఎంతవరకు అవుతాయి, ఎంత ఫాలో అవుతా అని 2026 ఎండింగ్లో చూసి చెప్తా. ఐల్ అప్డేట్ అంతే. ఐ లైక్ ఇట్. మా మమ్మీకి కూడా నచ్చింది, మా మమ్మీ కూడా చేస్తా అన్నది. ఓకే గాయస్, అంతే. అసలు మొత్తం కనిపిస్తుంది, ఇది ఏందో లైట్ రిఫ్లెక్షన్ పడి పిచ్చి పిచ్చి అవుతుంది. బాయ్ గాయస్, సీ యూ అగైన్. కన్సిస్టెన్సీ ఇంకా డిసిప్లిన్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం పెద్దగా పెట్టా. ఇంకా సెల్ఫీ వీడియోలో మిర్రర్ ఇమేజ్ వల్ల క్లియర్గా లేదని మళ్ళీ క్లియర్గా పెట్టా. విజన్ బోర్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విజన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లెట్స్ స్టార్ట్. విజన్ బోర్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది విజన్. ముందే పట్టుకొని సావకడు. సరే సరే. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. విజన్ బోర్డ్ చేయాల్సింది వాడోడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ పిక్చర్ని మొత్తం దీనిలో కట్టేస్తుంది గలీజ్గా.